హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మష్రూమ్ పలావ్ చేశానండి. సో ఈ మష్రూమ్ పలావ్ ఏ విధంగా చేయాలో నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. చాలా టేస్టీగా వచ్చిందండి. సో ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందన్నమాట. నా నోట్లోంచి వాటర్ వచ్చేస్తుందండి. అంత టేస్టీగా ఉందండి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎందుకంటే చాలా స్పైసెస్ వేసాను అనమాట. ఎందుకు టేస్టీగా వచ్చిందంటే నేను ఇందులో కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసాను, అదేవిధంగా నెయ్యి కూడా వేసానండి. ఎప్పుడు నేను నెయ్యి వేయకుండానే పలావ్ అవి వండుతాను కదా, ఈసారి నేను స్టోన్ ఫ్లవరు, నెయ్యి, నెక్స్ట్ మసాలా దినుసులు నేను ఎప్పుడు వేస్తాను కదండి. ఇవన్నీ వేయడం ద్వారా చాలా టేస్టీగా వచ్చిందండి. సో కచంబరి చూసారు కదా, ఇది కచంబరి మాట. కచంబరి కూడా నేను ఏంటంటే టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి చాలా బాగా చేస్తానండి. థిక్గా మనకు కచంబరి చాలా బాగుంది, పూర్తిగా బాగుంది. కచంబరితో ఇంకా బాగుంది. జీడిపప్పులన్నీ వేసేసాను. Spices. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అందుకని ఏం మాట్లాడకుండా తినేస్తున్నాను. కాకపోతే వాయిస్ ఓవర్ ఇస్తాను. అప్పుడప్పుడు నేను మాట్లాడతాను, అప్పుడప్పుడు వాయిస్ ఓవర్. చాలా బాగుంది ఫ్రెండ్స్. నెయ్యి కూడా వేస్ట్ చేశాను అనమాట. అందుకని చాలా టేస్టీగా ఉన్నమాట. కచంబరి వేసుకొని తింటే చాలా బాగుందండి. సో
మార్నింగ్ నేను ఈ రోజంతా మష్రూమ్ పలావే తిన్నానండి. బిర్యానీ అనేస్తున్నాను కదా, బిర్యానీ కాదండి, మష్రూమ్ పలావ్ ఇది. ఓకేనా, బిర్యానీ అని వచ్చేసింది, సారీ అండి. సో నేను మష్రూమ్ బిర్యానీ అన్నాను అనుకోండి, పొరపాటున క్షమించండి. మష్రూమ్ పలావ్ అండి. ఇది ఏ విధంగా చేయాలో కూడా నేను యూట్యూబ్లో పెడతాను. చాలా టేస్టీగా వచ్చింది. ఫ్రెండ్స్, మీకు కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి. అర్థమవుతుందండి. నేను కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసానండి. ఇది పలావ్ అయినా కొంచెం బిర్యానీ ఆకు కూడా వేస్ట్ చేశాను. దానివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వచ్చిందండి. అందువల్ల ఫుల్ స్పైసీగానే చేశానండి. మీకు అర్థమవుతుంది కదా, చూడండి స్పైసెస్ అన్నీ కనపడుతున్నాయి. స్పైసెస్ అన్ని యాలకులు, చెక్క, అన్ని స్పైసెస్ అన్ని కనపడుతున్నాయి. ఫుల్ స్పైసీగా చేశాను. అండ్ జీడిపప్పులు కూడా వేసానండి. జీడిపప్పులు, అదేవిధంగా మష్రూమ్ వేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. సో నెయ్యి కూడా నేను యాడ్ చేయడం ద్వారా ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ వచ్చిందండి. అర్థమవుతుందండి. యాక్చువల్లీ కొంతమంది నెయ్యి యాడ్ చేయరండి, కాకపోతే నేను ఈసారి నెయ్యి యాడ్ చేశాను అనమాట. నెయ్యి యాడ్ చేస్తే బిర్యానీ చాలా టేస్ట్ వచ్చిందండి. నాకైతే భలే నచ్చిందండి బిర్యానీ. నేను చాలా హ్యాపీగా తిన్నాను అనమాట. సో మంచిగా నెయ్యి యాడ్ చేసి చాలా టేస్టీగా ప్రిపేర్ చేశానండి మష్రూమ్ బిర్యానీ. అర్థమవుతుందండి. మనం ఎప్పుడు బయటే కాకుండా ఇంకా ఇలాగ చక్కగా మనం ఇంట్లో కుక్ చేసుకొని తింటే చాలా బెస్ట్. నేను బయట తింటాను, అప్పుడప్పుడు ఇంట్లో కూడా కుక్ చేసుకొని తింటానండి. ఎప్పుడు ఇంట్లోనే తింటాను కదా, అప్పుడప్పుడు బయట ఫుడ్ ఎక్కువ ఇష్టం అని మీకు తెలుసు కదా. బయట ఫుడ్ నేను చాలా పెడతాను కదా వీడియోస్. సో నా మ్యారేజ్ డే వచ్చేస్తుంది కదండి, 30. ఇవాళ 27 కదా, ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి లెక్క పెడతాను. 28, 29, 30. సో ఇంకా 2 డేస్ ఉన్నాయి కదా. నా మ్యారేజ్ డేకి నేను సేమియా చేద్దాం అనుకుంటున్నానండి. సేమియా, ఇంకా లివర్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలోచిస్తున్నానండి. సేమియా లివర్ ఫ్రై అయితే కన్ఫర్మ్ అయిపోయింది. చికెన్ బిర్యానీ చేయాలా, లేకపోతే కొబ్బరన్నం చేయాలా, లేకపోతే ఫ్రై బిట్ బిర్యానీ చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట. ఫుల్ స్పైసీ ఫుడ్ తినేసాను కదండి, ముక్కులోంచి కారిపోతుంది అని ఆలోచిస్తున్నానండి. సో డిసైడ్ చేద్దామండి. ఓకేనా, మంచిగా డిసైడ్ చేసి. సో పాయసం అయితే కన్ఫర్మ్ అండి, సేమియా కన్ఫర్మ్, లివర్ ఫ్రై కూడా కన్ఫర్మ్.